కడలూరు అనే ప్రాంతం ఉంది, ఇప్పటికీ కడలూరు, అక్కడ శివాలయం ఉంది. దాన్ని తిరుప్పాలియార్ అంటారు క్షేత్ర భాషలో. అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని ఒడ్డుకొచ్చేసాడు. ఆ ఒడ్డుకి రాగానే అక్కడున్నటువంటి వారు ఈయన గురించి అప్పుడే ప్రఖ్యాతి వచ్చింది కనుక ఈ మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. ఎవరు? వాగీశుడు. ఈయనకి పేరు మార్చాడు శివుడు. ఎప్పుడైతే కవితాశక్తి విన్నాడో 2 పదిగాల ద్వారా సరస్వతీ మాత అనుగ్రహం వచ్చేటట్టు చేసి నీకు వాగీశ్వరుడని పేరు అన్నారు. కానీ సంస్కృతంలో ఈయన పేరు ఎక్కడి నుంచి వాగీశుడు అనాలి. అజ్ఞానభిత్ ఆ పేరు ఉండనియండి, కానీ వాగీశుడనే వ్యవహారం. వాగీశుడు అనడానికి వాక్కుకి ప్రభువు అనడాన్ని సంస్కృతంలో తమిళ భాషలో కలిపితే తిరునావక్కరసు అని వస్తుంది. ఎందుకు తిరునావక్కరసు తమిళ భాషలో, సంస్కృతంలో వాగీశుడు. కానీ వాగీశ్వరుడి నామంతో అజ్ఞానభిత్తిని అందాం. ఎందుకంటే తన వాక్కులతో అజ్ఞానాన్ని నిజంగా భేదించాడు ఆ మహానుభావుడు కనుక అజ్ఞానభిత్తి అనేది కూడా సరిపోతుంది. కానీ వాగీశుడు అని శివుడిచ్చిన పేరు మనం వాడుకోకపోతే ఎలా? తిరునావక్కరసు. అలాంటి అద్భుతమైన పదిగమలతో శిలాపల్లకి మించి తేలి కడలూరికి రాగానే వారందరూ చాలా సంతోషించి అక్కడ ఉన్న భక్తులు ఆయన చక్కగా ఒడ్డుకొచ్చిన తర్వాత పాద నమస్కారం చేసి క్షేత్రంలోకి స్వాగతం పలికారండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ మహానుభావుడు వస్తున్నాడని చెప్పి, వాగీశుడు వస్తున్నాడని చెప్పి స్వాగతములే. అంటే పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులకి ఇది లభిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వీటిని పట్టించుకోరు. వాళ్ళ దృష్టంతో ఈశ్వరుని పైన ఉంటుంది కనుకనే మిగిలిన వారి దృష్టంతో వీరి పైన ఉంటుంది. ఆ విధంగా కొలుచుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, నిజమైన తల్లి తండ్రి నువ్వే నాయనా అని పరమేశ్వరుడు అంటున్నాడు. తల్లి తండ్రి నిజంగా నువ్వే, నువ్వు అలా కాపాడుకుంటావు. పైగా అగోచర రక్షక, కనబడకుండా రక్షించేవాడవు నువ్వు. రక్షించడానికి ఎక్కడి నుంచో రాక్కర్లేదు, సర్వజీవుల్లో సాక్షిభూతంగా ఉన్న ఆత్మరూపుడువు నువ్వే అంటూ ఆ పదిగాన్ని చెప్తూ పాడుతూ వస్తున్నాడు. అక్కడి నుంచి క్రమంగా వివిధ ఆలయాలు చూస్తూ త్రిపురాంతక స్వామి ఉండేటువంటి తిరువాదిగై అనేటువంటి క్షేత్రానికి చేరుకుని అక్కడ స్వామిని మళ్ళీ కీర్తన చేశాడు. ఆడు తర్వాత గడిలం అనే నది, ఈ నది గురించి మనం సుందరార్ చరిత్రలో కూడా చెప్పుకున్నాం. ఆ గడిలం నది దాటిన తర్వాత తిరువదిహం వస్తుంది. తిరువదిహం అంటే ఇందాక వాళ్ళ అక్కగారు వాళ్ళు ఉన్న చోటు, అంటే తన చోటుకు తాను అప్పుడు చేరుకున్నాడు. ఈ మధ్యలో ఇన్ని ఆలయాలు చూస్తూ పదిగాలు పాడుతూ అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే అసలే పచ్చని ఛాయితో మెరిసిపోతున్నాడు. దానికి తోడు మెడలో రుద్రాక్షమాల ఉంది. పాడుతున్నప్పుడు ఆయన ఎలా కనబడతాడు అంటే అరమోడ్చే నేత్రాలతో ఉంటాడు, కనుల నుంచి అశ్రువులు వస్తుంటాయి, అలా పాడతాట ఆయన. ఇక్కడ ఆయన ఆనందాశ్రువులు చేస్తూ మధుర గీతాలు పెదవుల్లో ఉన్నాయి. కానీ హృదయంలో శివుడున్నాడు, పెదవుల్లో పాట ఉంది, నుదుట విభూతి ఉంది, కంఠంలో రుద్రాక్షలు ఉన్నాయి. అలాంటి వాగీశ్వరుని కూడా స్వాగతం పలికారు. పైగా ఒక మాట అనుకున్నట్ట, ఇలాంటి కరుణామూర్తిని బంధించి బాధించడానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పిందో, చేతులు ఎలా వచ్చాయో వాళ్ళ